హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాది రోటి రుచులది శాంతి బ్లాగ్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇది సోయా కట్లెట్ చేసుకున్నాం అన్నమాట. అది సోయా అంటే మిల్ మేకర్స్ పొట్టు అంటే మిక్సీ పట్టుకోవడం, దాన్ని మంచిగా బాయిల్ చేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి పేస్టు, పచ్చిమిర్చిని మనం మిక్సీ పెట్టి పేస్టు, ఉల్లిపాయలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని శనగపిండి వేసి దీన్ని కట్లెట్ లాగా వేసుకుంటే చాలా బాగున్నాయి. హెల్త్కి మంచిది. అంటే చికెను మటను ఇవన్నీ తినని వాళ్ళకి ఇది చాలా హెల్త్కి ఉపయోగం. అంటే బాడీకి కావాలి కదా, అందుకని అలా చేసాము. చాలా బాగా వచ్చినాయి గారెల్లాగా. ఇవేమంటే చిన్న కీమా టైప్లో అయిపోద్ది. సోయా వెజ్ కట్లెట్స్ అన్నమాట. ఈ కుక్కర్లోనే ఉడికించి బాయిల్ చేసి వడగట్టేసి వాటర్తో పాటు మంచిగా పిండేసి వాటర్ని దీంట్లో అన్నీ వేసి